ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే హెచ్సియు విద్యార్థుల ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఒకవైపు దేశవ్యాప్తంగా మరి అందరి దృష్టిని ఆకర్షించిన విద్యార్థుల నిరసనలో మరి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని నిన్నటి రోజున మరి పూర్తిగా సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది, వార్నింగ్ ఇచ్చింది. ఏదైతే తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆదేశాలు కనుక పాటించకపోతే జైలుకు పంపిస్తామని చెప్పి కూడా సిఎస్ ను జైలుకు పంపిస్తామని కూడా తీవ్ర హెచ్చరికలు చేయడంతో పాటు రేవంత్ రెడ్డి బుల్డోజర్లకు బ్రేకులు వేసింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా పరువు తీసింది. ఇక్కడ ఏదైతే సర్కార్ పరువు తీసిందని చెప్పి సొంత పార్టీ నాయకులే వాపోతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కంచగచ్చబౌలిలోని ఏదైతే హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను మరి ఇక్కడ జంతువులు, అదేవిధంగా పక్షులు, మరి ఇక్కడ వివిధ రకాలైన వృక్షాలు, సరీసృపాలు ఉన్నాయని చెప్పి విద్యార్థులు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మరి ఇక్కడ రాత్రికి రాత్రి బుల్డోజర్లతో 24 గంటల పాటు పనులు నడిపించి అడ్డొచ్చిన విద్యార్థులను మరి ఇక్కడ చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసినా కూడా విద్యార్థులు ఉద్యమాన్ని ఆపలేదు. అదేవిధంగా సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో ఆయన మీడియాను ఎంత మేనేజ్ చేసినా కూడా ఈ రోజు సోషల్ మీడియా అనేది మరి ఇక్కడ బలంగా తమ వాదనను వినిపించింది. ఏదైతే విద్యార్థుల నిరసనను, విద్యార్థులను పూర్తిగా యూనివర్సిటీలో కూడా బంధించినా కూడా వాళ్ళ ఉద్యమాన్ని మాత్రం ఆపలేకపోయింది. వాళ్ళు జాతీయ స్థాయికి ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లే విషయాన్ని మాత్రం ఆపలేకపోయిండు. ఏదేమైనా కూడా ఆ నెమలి అరుపులు ఏవైతే ఉన్నాయో మరి దేశం దాటి ప్రపంచ స్థాయికి వెళ్ళింది. ఏదైతే కాంగ్రెస్ అనుకూల మరి ఇక్కడ యూట్యూబర్ ఉంటాడు, ఇన్ఫ్లుయెన్సర్, ఈ రోజు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెదిలే ధ్రువరాటి కూడా దీని మీద వ్యతిరేకంగా వీడియో చేసిండు అని అంటే మరి ఇక్కడ దాని మీద ఎంత వ్యతిరేకత ఉన్నది. ఆఖరికి ఈ హెచ్సియు విద్యార్థుల ఉద్యమం రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు తెస్తుందా అన్న చందంగా మారిందన్న దీనిలో ఆశ్చర్యం లేదనే విషయాన్ని మనం గమనించాలి. మరోవైపు సుప్రీంకోర్టు రెండో రోజు కూడా మరి ఇక్కడ మొట్టికాయలేసింది రేవంత్ రెడ్డి మీద. ఏదైతే తమ నిర్ణయాలను తప్పడుతూ గతంలోనే తాము ఇచ్చిన బెయిల్ మీద రాజకీయ వ్యాఖ్యలు చేసిండు, అప్పుడే సుప్రీంకోర్టు హెచ్చరించింది. కానీ ఆ రోజే ఆయనకు మరి వదిలేసి తప్పు చేశామా అని కూడా జడ్జి వ్యాఖ్యానించడానికి బట్టి చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి నోటికి కూడా మరి ఇక్కడ సుప్రీంకోర్టు బ్రేక్ వేసినట్టుగా గమనించవచ్చు. నోటికి ఏదొస్తే అది వాగడం మరి పరిపాటిగా మారింది. రేవంత్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా చేసుకుని సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు సంబంధించి ఎవరి కూడా మరి అలా పదవులు ఎటువోవు, వాళ్ళ మీద వేటు పడది అని చెప్పి ఆయననే ఒకవైపు సుప్రీంకోర్టులో ఉన్న కేసు మీద వ్యాఖ్యానించడం, దాన్ని మరి ఇక్కడ హరీష్ రావు గారు కోర్టులో ఉన్నదని చెప్పినప్పటికీ కూడా కోర్టులో ఉంటుంది మాకు దీనిలో రక్షణ ఉంటుందని చెప్పి ఏదైతే చెప్పిండో మరోసారి ఇలా చేస్తే తప్పకుండా మరి ఆయనను కూడా జైలుకు పంపిస్తామన్న చందంగా మరి సుప్రీంకోర్టు మరోసారి వార్నింగ్ ఇచ్చిన అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే వరుసగా ఎదురు దెబ్బలు జరుగుతా ఉన్నాయి రేవంత్ రెడ్డికి కోర్టులలో. ఇక్కడ హెచ్సియు అంశాన్ని చూసుకున్నట్టయితే ఒకవైపు హైకోర్టు మరి 7వ తేదీ వరకు స్టే విధిస్తే సుప్రీంకోర్టు 16వ తేదీ వరకు నివేదిక అందించాలని, తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులన్నీ కూడా ఆపాలని చెప్పి ఇటు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కూడా హైకోర్టును మరి వారించలేదు. కాబట్టి హైకోర్టు కూడా తన పని తాను చేసుకుపోతా ఉన్నది. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి బుల్డోజర్లకు మాత్రం బ్రేక్ పడ్డింది. రాజ్యాంగాన్ని సంరక్షిస్తాం, ఏదైతే జై బాపు, జై అంబేద్కర్, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కార్యక్రమాలు చేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కూనీ చేస్తా ఉన్నాడు. ఏదైతే వాళ్ళ నాయకుడు మరి ఇక్కడ చేతిలో రాజ్యాంగం బుక్కును పట్టుకొని మరి ఇక్కడ సంవిధానకు బచావు అని చెప్పి ఏదైతే తిరుగుతా ఉన్నాడో ఇక్కడ రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నది రేవంత్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతూ ఉంటే, ఇక మరోవైపు మంత్రిలో మరి ఇక్కడ వేరే రకమైన రాజ్యాంగం నడుస్తా ఉన్నది. మంత్రిలో చూసుకున్నట్టయితే బుద్ధిల రాజ్యాంగం అమలవుతున్నదా అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈయన పేరు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ తీర్థాల కొమరెల్లి, ఈయన ఏదైతే కాంగ్రెస్ నాయకులు మట్టి, ఇసుక, అదేవిధంగా గుట్టలు తులిచేస్తా ఉంటే వాళ్ళ మీద గలవెత్తి అదేవిధంగా తన సొంత పొలంలోని మట్టిని తీసుకుంటా అంటే ఈయనకు మాత్రం అనుమతి ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు మరి రోజు ట్రాక్టర్లు వందలాది ట్రాక్టర్లు తీసుకెళ్తున్నా కూడా ఎందుకు మరి అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి ఏదైతే ఈయన న్యాయ పోరాటం చేస్తా ఉన్నాడో ఈయన మీద ఎస్సీ కేసు పెట్టిండు, తన మీద ఎస్సీ కేసు అక్రమంగా పెట్టిందని చెప్పి ఈయన డీజీపీ దగ్గరికి కూడా వెళ్ళిండు. డీజీపీ దగ్గరికి వెళ్లి మరి డీజీపీని కూడా కలిసి తనకు న్యాయం చేయాలని చెప్పి మరి ఈ రకంగా అక్రమంగా కేసు పెట్టిన నా మీద, ఈ కేసును తగు పరిశీలించి తనకు న్యాయం చేయాలని చెప్పి డీజీపీని కలిసినా కూడా ఇక్కడ డీజీపీని కలిసి ఏ రోజు కలిసిందంటే 27/3/2025 రోజున కలిసిండు. రిక్వెస్ట్ ఫర్ యాక్షన్ ఆన్ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అథారిటీ కేసు అని చెప్పి అక్కడ కలిసి
ఆయన అక్కడ మన డీజీపీ గారికి కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా తనను నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, పోలీసులు అయితే అధికార పార్టీ నాయకులు అయితే అని చెప్పి చెప్తా ఉన్న తరుణంలో ఈయన మీద మరి అక్కడ ఏదైతే ఈయన ప్రెస్ మీట్ పెట్టిండో వచ్చి డీజీపీని కలిసిన మనకి ఇట్లా సంగతి అని చెప్పి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన మీద దాడి జరిగింది. మరి దాడి జరిగి హాస్పిటల్లో ఉంటే మరి ఇక్కడ మంత్రి హాస్పిటల్ నుంచి కరీంనగర్ వెళ్ళిన తర్వాత మరి కరీంనగర్ నుంచి ఇంటికి వచ్చే తరుణంలో గిచ్చి కయ్యం పెట్టుకొని మరి ఇక్కడ ఈయన కట్టబట్టుకొని మరి వాళ్ళ మీదకి ఎవరైతే ఈయన మీదకి దాడి చేయడానికి ప్రయత్నించిందో మరి వాళ్ళు ప్లాన్డ్ గా సీసీ కెమెరా పెట్టి ఈయన కట్టబట్టుకొచ్చింది మాత్రమే వాళ్ళు రికార్డు చేయించి తర్వాత సీసీ కెమెరాకు వెలుపలికి ఈయనను తీసుకుపోయి చితకబాదిండ్రు. చివరికి వస్తే ఈయన మీదనే ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు ఇప్పుడు కొత్తగా 307 పాత 307 ప్రస్తుతం 109 సెక్షన్ కింద కేసు నమోదు చేసిండ్రు. ఇక్కడ అఫెన్స్ చూసుకున్నట్టయితే 296B 118/1 అదేవిధంగా 109 109 పాత 307 కు సంబంధించింది. ఈ 307 కు సంబంధించిన కేసును ఆయన మీద మరి ఇక్కడ దిస్ ఈజ్ ఏ case of attempting to commit murder with an intention to cause death, voluntary causing hurt by dangerous weapon and absence words in public place అని చెప్పి మరి ఎలాంటి ఆయనకు రక్త గాయాలు ఉండేవి అవతల వ్యక్తులకు అలాంటిది ఈయన గొడ్డలు పట్టుకొని వచ్చిందని చెప్పి మ్యాన్ప్లేట్ చేసి మరి ఇక్కడ డీజీపీని కలిసి వస్తే కింది స్థాయి పోలీసులు ఈయనకు రక్షణ కల్పించాలి, అసలు ఈయనకు ఏమైందని చెప్పి విచారణ చేయాలి, అసలు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి అది నిజమా అబద్ధమా అన్నది సరే ఇంకా మేము విచారణ పూర్తి కాలేదు, పూర్తిగా విచారణ చేస్తాం, నీకు న్యాయం చేస్తాం, నీది తప్పైతే ఖచ్చితంగా మరి నీ మీద కేసు ఉంటుంది, నీ తప్పు కాకపోతే ఖచ్చితంగా నీ మీద ఎలాంటి కేసు ఉన్నదని చెప్పి పిలిపించి మాట్లాడాల్సిన పోలీసులు మరి ఇక్కడ ఈయనను మళ్ళీ ఇందులో ఫ్రేమ్ చేసి 307 లో బుక్ చేయించిండ్రు. ఏదైతే అటెంప్ట్ మర్డర్ ఇప్పుడు 109 BNS లా బుక్ చేయించి నిన్న రోజున నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపినారు. అంటే మంత్రిలో రాజ్యాంగం ఏ విధంగా కూని అవుతున్నది, ఏ రాజ్యాంగం అమలవుతున్నది అనేది మంత్రి ప్రజలే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నోరు విప్పితే ప్రతిపక్షాలు గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు నోరు విప్పినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఉల్టా వాళ్ళే దాడులు చేసి మరి ఇక్కడ ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతా ఉన్నారు. అంటే 70 ఏళ్ల వృద్ధుల మీద ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా చెప్పి ఒకవైపు ఆయన గగ్గోలు పెడతా ఉంటే ఇప్పుడు తీసుకుపోయి 307 బుక్ చేయించి అక్కడ తీసుకుపోయి జైల్లో పెట్టిండు అని అంటే ఎంతటి క్రూరత్వం నడుస్తా ఉన్నది, ఎంత నియంత పాలన నడుస్తా ఉన్నది, ఎంత చీకటి రాజ్యం నడుస్తా ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి మంత్రుల్లో ఎమర్జెన్సీ నడుస్తా ఉన్నది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించాలి. బయట వాళ్ళందరూ కూడా ఆయన సౌమ్యుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి మీకు ఇలా సంబంధం లేకపోతే పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో మీరు మందలించాల్సిన అవసరం లేదా, లేకపోతే మీ సహకారంతో అవుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో గగ్గోలు పెట్టిండు మరి ఇక్కడ మంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి అలా అధికార పక్షంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటే మంత్రిని ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత శ్రీధర్ బాబు మీద ఉంటుంది. కానీ అందరినీ తీసుకుపోయి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎన్ని రోజులు అని చెప్పి మరి ఇక్కడ ఎందరి నోళ్ళనని మోయిస్తారు. 2014లో ఏం జరిగింది, ఇదే రకంగా అక్రమ కేసులు పెట్టి మరి అందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించి అందరినీ జైళ్లకు పంపించి పీడీ యాక్ట్లు పెట్టి మరి ఇవన్నీ చేస్తే ఇప్పటికే మరి ఇక్కడ ఆల్రెడీ మహాముత్తారానికి సంబంధించి ఇద్దరి మీద పీడీ యాక్ట్ పెట్టిండ్రు, రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు. అదే విధంగా రామగిరికి సంబంధించి ఒక యువ నాయకుని మీద రౌడీ షీట్ పెట్టిండ్రు. అనేక అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. ఇలాంటి కేసులు ఇంకా ఇలాంటి వృద్ధులని కూడా చూడకుండా మొన్నటికి మొన్న రత్నాపూర్లో ఒక వృద్ధుని మీద ఎస్సీ ఎస్టీ పెట్టిండు, ఈయన మీద ఎస్సీ ఎస్టీ పెట్టిండు. ఖమ్మంపల్లిలో మాజీ సర్పంచ్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టిండు. నా మీద అయితే ఎస్సీ ఎస్టీతో పాటు చీటింగ్ తో పాటు నానా రకాల కేసులు ఏది ఎవరన్నా దరఖాస్తు ఇస్తే చాలు కేసులు నమోదు చేయిస్తా ఉన్నారు. ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తే 2014లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ప్రజలను భయపెట్టి అధికారంలోకి రాలేరు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రజలందరూ తిరగబడితే మంచి మంచి నియంత్రణ కూలిపోయినరు. మరి ఇక్కడ మీరు ఏవో అక్రమ కేసులు పెట్టి నోరు మూయించినంత మాత్రాన మీరు తిరిగి రాజ్యాధికారాన్ని పొందలేరు. ఎల్లకాలం మీది నడవది అనే విషయాన్ని కూడా గమనించాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ అత్యుత్సాహంతో మీరు ఏదైతే దౌర్జన్యాలు చేస్తా ఉన్నారో రేపు ఓడిపోయిన తర్వాత గతంలో చూసినాం. గతంలో ఓడిపోయినాక 3 సంవత్సరాల పాటు మంత్రికే రాలేదు. మీరు మాత్రం మంత్రిని విడిచిపెట్టి పోరు. మీకు ఇవే పునరావృతం కావా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఇక్కడ మనం ఏదిస్తే తిరిగి మనకు అదే చెందుతుంది, ఇంకా వడ్డీతో సహా చెందుతుంది. మరి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారి వాళ్ళ ప్రాపకం పొందడం కోసం మేము మరి ఇష్టం ఉన్నట్టు అక్రమ కేసులు పెట్టిస్తాం, దరఖాస్తులు ఇస్తామంటే అదే మీకు రాబోయే రోజులలో మీరు కూడా దాన్ని
చవి చూడబోతారు. మీరు ఎవరి వాళ్ళ వ్యాపారాలను ఎవరి భూములను కబ్జా చేయడం వ్యాపారాలను దెబ్బతీయాలని చెప్పి ఏవైతే చూస్తున్నారో ఎప్పుడు రాబోయే రోజులలో మీరు వ్యాపారాలు చేసుకోరా, మీ వ్యాపారాలను ఎదుటి వాళ్ళు ఆపే అవకాశం ఉండదా కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతీకార చర్యలే ఉంటే దానికి కూడా మళ్ళీ ప్రతీకారాలు తప్పవి అనే ఆలోచన చేసుకోవాలి. మీరు అన్నమో రామచంద్రాన్ని ఒరినా మీకు అందుబాటులోకి వచ్చే నాయకుడే ఉండడు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎల్లకాలం ఉండదు ఇది. 3 రోజుల భాగవతానికి మూతి మీసాలు ఉరిగించుకుంటే మీరే బోడబోడ తిరగాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో కూల్చుడుపై తొందరైంది. కంచకాచిపల్లిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం. ఉల్లంఘనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత. 100 కొద్ది యంత్రాలను ఎందుకు మోహరించారు? చట్టం తొలగించేందుకు అనుమతులు తీసుకున్నావా? అక్కడ జంతు వృక్ష జాతులు ఉన్నట్టు స్పష్టమవుతుంది. 2-3 రోజుల్లోనే వందలాది ఎకరాల్లో చెట్లను తొలగించారంటే ఇది మామూలు విషయం కాదు అని చెప్పి విద్యార్థులు ఏదైతే నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నారో దాన్ని యూనివర్సిటీని పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో పెట్టిండ్రు. మరి బయట వ్యక్తి లోపలికి రాకుండా, లోపలి వ్యక్తి బయటికి వెళ్లకుండా పూర్తిగా నిర్బంధించి వందలాది జేసీబీలతోటి అక్కడ విధ్వంసం సృష్టించిండు. అక్కడ అడవి ఉన్నది అని అంటే ఎక్కడికక్కడ చెట్లను తొలగిస్తూ అందులోనే గొయ్యి తీసి చెట్లను కూడా అందులోనే పాతి పెడతా ఉన్నారు. చెట్లు కొట్టేసిన ఆనవాళ్లను కూడా కనబడకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒకవైపు లేక్స్, మరోవైపు రాక్స్, మరి అవన్నీ ఉన్నాయన్నా కూడా నెమళ్ళ అరుపులు ఉన్నాయన్నా కూడా ఏఐ తోటి చిత్రీకరించింది అని చెప్పి మరి ఇక్కడ దబాయించే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం. చివరికి కోర్టులు జోక్యం చేసుకుని ఈ రోజు వాళ్ళ బుల్డోజర్లకు బ్రేకులు వేసింది. పైనుంచి మొట్టికాయలు వేసింది. మిమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తుందని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వాన్ని నమ్మకుండా సుప్రీంకోర్టు ఏదైతే మరి సుమోటాగా తీసుకున్నదో, ఏదైతే అడవిని నరికేయడాన్ని సుమోటాగా తీసుకుని హైకోర్టు రిజిస్ట్రార్ ను స్వయంగా వెళ్లి మరి అక్కడ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలి. 3 గంటల లోపు నివేదిక ఇవ్వాలంటే ఆగమేఘాల మీద హైకోర్టు రిజిస్ట్రార్ నిన్నటి రోజున ఎస్యూకి వెళ్లి ఎస్యూలో జరిగిన విధ్వంసాన్ని అంతా కూడా సుప్రీంకోర్టుకు నివేదించడంతో మరి సుప్రీంకోర్టే మరి నోరెళ్లబెట్టిన పరిస్థితి. 100 ఎకరాలు ఏకకాలంలో 100 ఎకరాల్లో ఉన్న చెట్టును తొలగించినట్టు హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఇవ్వడం, మరి దాని మీద విస్మయం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మరి ఇక్కడ గట్టి ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు హైకోర్టు స్టే విధించినా కూడా పనులు జరుగుతున్నట్టు ఆధారాలు చూపించడంతో మరి ఇలాగే మా ఆదేశాలను కనుక బేఖాతరు చేస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపిస్తామని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే నియంతలాగా మరి నా మాటే శాసనం అని చెప్పి ఎంతమందిని మరి ఇక్కడ అడ్డుకుంటున్నా కూడా వాళ్ళందరినీ వదిలేసి మరి తన పని తాను చేసుకుపోయేదే ప్రయత్నం చేస్తా ఉన్నాడో మరి సబ్బండ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతా ఉన్నది. ఇక్కడ ధ్రువరాటి అని ఉంటాడు. ధ్రువరాటి ఈయన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. మరి ఫారిన్ లో ఉంటాడు. ఈయన పూర్తిగా భారతదేశానికి సంబంధించిన వీడియోలనే చేస్తా ఉంటాడు. ఈయన అతిపెద్ద ఇన్ఫ్లుయెన్సర్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ప్రచారం చేస్తారు బీజేపీ మీద. మరి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరున్నా కూడా రాహుల్ గాంధీ కంటే ముందు ఎండగడతాడు. ఇలాంటి వ్యక్తే ఈ విధ్వంసం మీద మాట్లాడిండు. మరి నిత్యం రాహుల్ గాంధీ తోటి ఫోన్ లో మాట్లాడతాడు అని చెప్పి నాకు పేరున్నది. ఈయన కూడా మరి రేవంత్ రెడ్డి మీద ఆయన చేసిన విధ్వంసం మీద మరి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని ఒకసారి ఆయన మాటల్లోనే విన్నట్టయితే, హైదరాబాద్ शहर की ग्रीन लंग्स को काटा जा रहा है. रातों रात यहाँ बुलडोजर्स की लाइन लगी और इतने खौफनाक तरीके से इन्होंने यहाँ आकर जंगल को उखाड़ने का काम शुरू किया. ये 400 एकड़ का फॉरेस्ट है. यहाँ 455 से ज्यादा एनिमल और प्लांट की स्पीशीज पाई जाती है. ये घर है ढेर सारे पीकॉक्स का, हिरन का और इवन पाइथन जैसे सांप यहाँ पाए जाते हैं. 4 छोटी लेक्स हैं. హైదరాబాద్ లంగ్స్ ఊపిరితిత్తుల్లాంటి ఏదైతే అటవీ భూములను పూర్తిగా ప్రభుత్వం రాత్రికి రాత్రి జేసీబీలతోటి బుల్డోజర్లతోటి నాశనం చేస్తా ఉన్నది. అక్కడ ఏదైతే పికాక్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అదేవిధంగా అరుదైన వృక్ష జాతులు ఉన్నాయి అని చెప్పి పూర్తిగా వాళ్ళకు ఫుల్ సపోర్టర్, కాంగ్రెస్ ఫుల్ సపోర్టర్ రాహుల్ గాంధీకి. మరి ఆయన ఫోన్ కొడితే రాహుల్ గాంధీ ఒకటే నిమిషంలో ఫోన్ లేపుతాడు. అలాంటి వ్యక్తే మాట్లాడుతా ఉన్నాడు అని అంటే మరి ఇక్కడ దీనికి రేవంత్ రెడ్డికి మరి ఎక్స్యూ ఏదైతే ఆయన పీఠానికి ముడిపడబోతా ఉన్నదా, ఆ పీఠాన్ని లాగేయబోతారా, ఎస్యూదే కారణం కాకపోతుందా అనేది కూడా ఆశ్చర్యం వ్యక్తమయ్యే పరిస్థితి. మొత్తం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, దయతో నాకు దారి చూపండి, ఎస్యూ భూములపై కమిటీ వేసిన రేవంత్ తను ఏం చేయాలో చెప్పాలని సూచన అని చెప్పి మరి ఏదైతే తనను నడిచినంత సేపు మరి ఎవరి మాట అయినాడు. మరి ఇక్కడ పూర్తిగా మరి ఏదైతే విద్యార్థుల నిరసనలు జాతీయ స్థాయిలో జాతీయ మీడియా
దృష్టిని, యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించి మరి ఈయన చేస్తున్న విధ్వంసం మీద ప్రతి ఒక్కరు, ఇటు సినీ ప్రముఖులు అయితే, ఇటు రాజకీయ ప్రముఖులు అయితే, ఇటు విద్యార్థులు అయితే, ఇటు మేధావులు అయితే, అందరూ కూడా, ఇటు యూట్యూబర్లు అయితే అందరూ కూడా స్పందించి ఆయన ఏదైతే చేస్తున్న విధ్వంసాన్ని ఖండించిండ్రో దాంతో మరి ఇక్కడ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఈ రోజు ఆయన దయతో నాకు దారి చూపుండని చెప్పి మంత్రుల కమిటీ వేసిందట. మంత్రుల కమిటీ మొత్తం వీళ్ళందరితోటి, మేధావులతోటి, విద్యార్థులతోటి, ప్రొఫెసర్లతోటి ఇక్కడ మంతనాలు చేస్తుందట. లగచర్ల భూములకు సంబంధించి చూసినాం, ఎవరు చెప్పినా అనకుండా గిరిజనుల భూములు ఏదైతే లాక్కోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ పోలీసు బూట్ కాళ్లతోటి అణిసివేసే ప్రయత్నం చేసి చివరికి మరి ఇక్కడ జాతీయ స్థాయిలో అది ఉద్యమం జరగడం ద్వారా గిరిజనుల భూములను వాళ్ళకి వదిలేయాలని చెప్పి హైకోర్టు ఇవ్వడంతో అక్కడి నుంచి మరి తప్పుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ ఇక్కడ హెచ్యూ భూముల్లో కూడా అబాసు పాలైతా ఉన్నది. 400 ఎకరాలు ఏదైతే హైదరాబాద్ కు ఊపిరితిత్తులు లాంటి భూములను, ఇక్కడ జింకలను, నెమలను అవన్నిటిని కూడా అందులో నుంచి తరిమేసి వాటిని ఏదైతే చదును చేసే కార్యక్రమం ఉన్నదో ఆ బుల్డోజర్లకు ఇటు కోర్టులు బ్రేక్ వేయడంతో ఇప్పుడు బేలముఖంతో ఇక్కడ దయచేసి నాకు దారి చూపండి అని చెప్పి మరి ఇక్కడ ఈయన కమిటీ వేస్తా ఉన్నాడు. ఏ కమిటీ చేసినా కూడా మరి ఇక్కడ ఆ లంగ్స్ ఏదైతే మరి ఊపిరితిత్తులు లాంటి భూములు, హైదరాబాద్ ఊపిరితిత్తులు లాంటి భూములను ఎవ్వరు కూడా అమ్ము అని చెప్పారు. కాబట్టి ఆయన కొత్త నాటకం కూడా ఆడబోతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నిన్న రోజున కేటీఆర్ గారు దీని మీద మనం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ 400 ఎకరాలు ఏదైతే వీళ్ళు రియల్ ఎస్టేట్ చేయబోతా ఉన్నారో ఆ 400 ఎకరాలు ఎవరు కొనద్దు, ఎవరు కొన్నా కూడా భవిష్యత్తులో 3 ఏళ్ల తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే, అవన్నీ కూడా రద్దు చేస్తాం, మీరు కొన్న భూములన్నింటినీ కూడా రద్దు చేస్తాం, దాన్ని మళ్ళీ యూనివర్సిటీకి అప్పగిస్తామని చెప్పి నిన్న రోజున ఆ భూమి కొంటే అంతే సంగతి. 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, 400 ఎకరాలు వర్సిటీకి ఇచ్చేస్తాం, గచ్చిబౌలిని దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ గా మారుస్తామని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ గారు నిన్న ప్రకటించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇప్పటికే మరొకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన మాటల మీద నిన్న రోజున మళ్ళీ కూడా సుప్రీంకోర్టు ఆయనను తీవ్రంగా మందలించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సీఎం ను వదిలి తప్పు చేసినామా, గతంలో మందలించిన తీర్మానగా రేవంత్ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సరైన సమయం అంటే 2028 వరకు రాజ్యాంగం అపహాస్యం అవుతా ఉంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాలి, 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకుంటే ఎలా? ఫిరాయింపు ఎమ్మెల్యేలో కేసులో కీలక వ్యాఖ్యలు ముగిసిన వాదనలో తీర్పు వాయిదా అని చెప్పి నిన్నటి రోజున మరి మొన్న మొట్టికాయలు వేసింది. నిన్నటి రోజున కూడా మరి మొదటిసారి మాట్లాడినప్పుడే ఆయనకు నోటీసులు ఇచ్చి ఉంటే మరి ఇప్పుడు రెండోసారి మన మీద వ్యాఖ్యలు చేసేవాడు కాదేమో, వదిలిపెట్టి తప్పు చేసినావా అని చెప్పి నిన్న మళ్లీ మొట్టికాయలు వేసింది రేవంత్ రెడ్డికి. ఒకవైపు ఇక్కడ హెచ్యూ భూములకు బుల్డోజర్లకు బ్రేకులు వేసింది. ఈయన వరుసగా రెండో రోజు కూడా మొట్టికాయలు వేసింది. మూడోది ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఏదైతే 4 ఏళ్ల వరకు కూడా మీరు చర్యలు తీసుకోకుంటే మేము చూస్తూ ఊరుకోవాలన్నా అని కూడా నిన్నటి రోజున దాని మీద వాదనలు పూర్తి అయిపోయినాయి. మరి తీర్పు రిజర్వ్ అయింది. మరి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల ప్రకారం వాళ్ళ మీద వేటు తప్పకపోవచ్చు అని చెప్తా ఉన్నారు. అది కూడా స్పీకర్ ద్వారా వేటు వేయించడానికి మరి సరైన సమయం అంటే 1 నెల కావాలన్నా 2 నెలలు కావాలన్నా అని ఇప్పటి వరకు ఏదైతే మాట్లాడిందో, వాళ్ళు ఏదైతే అఫిడవిట్లు వేసిందో వాళ్ళకి టైం బాండ్ పెట్టే అవకాశం ఉంటుంది. 15 రోజులలోనో 1 నెల రోజులలోనో మరి ఇక్కడ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పే టైం బాండ్ విధించే అవకాశం ఉన్నది. టైం బాండ్ విధిస్తే ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ పదవులు ఊస్ట్ కాక తప్పని పరిస్థితి. రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ. ఒకవైపు హెచ్సీ భూములు, గతంలో లగచర్ల భూములు, మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఇప్పటికే ప్రభుత్వం అబాస్ పాలైంది. మార్చి 31వ తేదీ నాటికి రైతు భరోసా అందరికీ ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు మరి ఇక్కడ రైతు భరోసాను పూర్తి చేయలేదు. అదేవిధంగా ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకున్న పాపాన అవ్వలేదు. కాబట్టి రాబోయే ఉప ఎన్నికలలో మరి ఇక్కడ కాంగ్రెస్ కు గట్టి బుద్ధి చెప్పడానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కనుక ఉప ఎన్నికలు వస్తే సీఎం సీటు ఊడినట్లే అని చెప్పి మేధావులు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇప్పటికే కోర్టు వివిధ రకాల మరి అంశాలలో మొట్టికాయలు వేసుకుంటూ వస్తా ఉంటే అది చాలదన్నట్టు నిన్న రోజున రైతు ఆత్మహత్యపై కమిటీ వేసే తీరికలేదా, సర్కారు వైఖరిపై హైకోర్టు అసంతృప్తి, సీఎస్ జిల్లా కలెక్టర్ల నోటీసులు, విచారణ 6 వారాలకు వాయిదా అని చెప్పి రైతు ఆత్మహత్యల మీద కూడా కమిటీ వేసే తీరిక లేదా అని చెప్పి ఇదో రకమైన కూడా మొట్టికాయలు వేసింది. కోర్టులలో వరుసగా మరి ఇక్కడ పరాభవాలు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వానికి అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంటు కాటుకు 4 రైతులు బలి. నాగర్ కర్నూలు జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో
మరొకరు మృతి. మరి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసినాం ఈ కరెంటు కష్టాలు, కరెంటు షాకులు, అదే విధంగా పాము కాట్లు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. కాబట్టి రైతులు మరి ఇక్కడ రాత్రి వేళల్లో వెళ్లి విద్యుత్ షాకులకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఆ రోజుల్లో చూసినాం. మళ్ళీ అవి పునరావృతం అవుతున్నాయి అన్నట్టు ఇప్పటికే రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అది చాలదన్నట్టు ఇప్పుడు ఏదైతే ఆ కరెంటు కార్డు కూడా ఒకే రోజున 4 రైతులు మృతి చెందింది అని అంటే మరి అన్నదాతల పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక కార్డులే ఇయ్యలే, బియ్యం ఎట్లు ఇస్తారు? జోగిపేటలో మంత్రి దామోదర రాయలసీమను నిలదీసిన మహిళలు చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం. ఇక మొత్తం మీకు ఈ సన్న బియ్యం తోటి ఇక మీ జీవితాలు మొత్తం మెరుగైపోతాయి. ఇక మీ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనంత అతి గొప్ప కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి వాళ్ళ నియోజకవర్గాలలో పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మరి ఇక్కడ సన్న బియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు మంత్రి నియోజకవర్గంలో కూడా ఉన్నది. మరి ఇప్పటికి ఇస్తానన్న రేషన్ కార్డులకు అతి గతి లేదు. రేషన్ కార్డు లేకుండానే సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నారు. మరి సన్న బియ్యం పంపిణీ కూడా రేపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వీటిని పూర్తయిన వరకే ఇస్తారా లేదంటే పూర్తిగా కొనసాగిస్తారా అనేది కూడా మరి ఇక్కడ తెలంగాణ ప్రజలెవరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో కొనసాగుతుందని ఎవరు నమ్మడం లేదు. కొనసాగితే సంతోషమే, కొనసాగుకుంటే మాత్రం వాళ్ళ పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇస్తే ఆశ్చర్యం, ఇయ్యకుంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇస్తే ఆశ్చర్యపడాలి మనం, ఇయ్యకుంటే అది ఖచ్చితంగా మరి కాంగ్రెస్ అసొంటి హామీలు ఎన్నో ఇస్తుంది, మరి ముట్టదాఖలు చేస్తుంది, మనమే మోసపోయినాం అనే విషయాన్ని మళ్ళోసారి గ్రహించుకోవాలి. కార్డులే ఇయ్యలే, బియ్యం ఎట్లిస్తారు? జోగిపేటలో మంత్రి దామోదర రాజనరసింహ నిలదీసిన మహిళలు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ లో గురువారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి హాజరైన మంత్రి దామోదర రాజనరసింహకు నిరసన సేవ తగిలింది. పేదలందరికీ సన్న బియ్యం అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి దామోదర రాజనరసింహ అనగా ప్రభుత్వ పథకాలు అందజేయకుండా మాటలు చెప్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులే ఇయ్యలేదు, రాలేదు, బియ్యం ఎట్లా ఇస్తారంటూ మహిళలు మరి ఇక్కడ నిలదీసిందట. అక్కడికి పోలీసులు వెళ్లి ఇక వాళ్ళను సముదాయించి ఆ లొల్లిని బంద్ చేయించి ఇట్లా ఉన్నది మరి పరిస్థితి, మీరు ఎంత పోలీసులను అడ్డం పెట్టుకుని ఏం చేసినా రేపు రాబోయే ఏదైతే ప్రజల లోపల పెళ్లుబుకుతున్న అసంతృప్తిని మీరు ఇక్కడ ఆపగలుగుతారు, కానీ మరి తెరచాటుకు వెళ్ళినప్పుడు ఎవరు ఆపగలుగుతారు అనే విషయాన్ని మీరు ఒకసారి గమనించుకోవాలి. ఇక కేబినెట్ కూర్పు, పూటకో మార్పు, విస్తారంపై కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు, సామాజిక సమీకరణపై ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై రాహుల్ అసంతృప్తి, బీసీ వర్గానికి 2 సీట్లు ఇచ్చే ప్రతిపాదన తెరపైకి ముస్లింలకు పదవి ఇవ్వాల్సిందేనని ఏఐసీసీ సూచన అని చెప్పి మరి ఇక్కడ ఎవరికి వాళ్ళు లిస్టులు తయారు చేసుకుని వీళ్ళందరూ పెట్టుకుని రాజగోపాల్ రెడ్డి నాకు ఆల్రెడీ వచ్చింది, నేను హోంమంత్రిని అంటా ఉన్నాడు. అదే విధంగా వివేక్ ఖరారు అయింది అంటా ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళ మీద ఆ రెడ్డి సామాజిక వర్గానికి 3 సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే మొత్తం రెడ్ల క్యాబినెట్ నిండిపోయింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీలకు మరి 1 ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నారు ఏదైతే ఆ వాకిటి శ్రీహరికి, కానీ 2 ఇవ్వాలని చెప్పి ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి. వీళ్ళు ఏది కూడా సామాజిక మరి ఇక్కడ సమీకరణలు ఏవి కూడా పూర్తి చేయలేదు, కేవలం వీళ్ళకి అన్యాయంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి దాన్ని మళ్లీ మార్చుతా ఉన్నారట. ఏది ఏమైనా 6 మంత్రివర్గ బెర్తులను విస్తరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 16 నెలలు కలిసినా కూడా ఇప్పటి వరకు మరి అక్కడ మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతున్నదంటే వాళ్ళ అసమర్థత ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ తేటతెల్లమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. అకాల వర్షం అన్నదాత ఆగం. గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాలను అకాల వర్షం ఆగం చేసింది. పొలాల్లో ఉన్న పంటలను నేలవాలుగా కళ్ళాల్లో ఆరపోసిన ధాన్యం తడిసి ముద్దయిందట. ఒకవైపు ఆల్రెడీ ధాన్యం కోతలు జరుగుతున్నాయి, కానీ ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభం కాలేదు. దాని వెనుక కూడా మరి ఇక్కడ ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నదట. ఎందుకంటే కొనేది సగం వల్లే రైతులపై రేవంత్ సర్కార్ మరో పిడుగు. యాసంగి దిగుబడుల్లో సగానికి ప్రణాళిక. ఉత్పత్తి 137 లక్షల టన్నులు కాగా అంచనా 70 లక్షల టన్నుల కొనుగోలుకే నిర్ణయం. అందుకే కొనుగోలులో కావాలనే జాప్యం మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనుక ఇప్పుడే ప్రారంభం అయ్యి ఉంటే రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెప్తారు. జాప్యం చేసిందనుకో రైతులు ఏదైతే ఈ రకంగా అకాల వర్షాలకు ఇబ్బందులు అయితే అని చెప్పి రైస్ మిల్లర్లకు తెగ నమ్ముకుంటారు ప్రభుత్వం మీద, మరి భారం తగ్గిపోద్ది అని చెప్పి వాటిని మళ్ళీ ఏదైతే జాప్యం చేసుకుంటూ పోవాలి. మరి మొదటి విడత ఎవరైతే పంట చేతికి వచ్చిందో వాళ్ళందరూ మిల్లర్లకు అమ్ముకున్నాక సగం మంది అమ్మిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి ఇక్కడ మరి 137 లక్షల టన్నుల ఏదైతే ఉత్పత్తి వస్తుందో అట్లా 70 లక్షల టన్నులే కొంటామని చెప్పి దానికి ఒక అంచనా చేసుకుని ఏ రోజు వరకు మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ 70 లక్షలు కొనగలుగుతాం. మిగతాదంతా వాళ్ళు అమ్ముకునే మరి 60 చిల్లర వాళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేయాలి, అది అమ్మే వరకు మనం వేచి చూడాలన్నట్టు ఇక్కడ సర్కారు రైతుల మీద కుట్రలు పన్నుతుందని రాసింది ఇక్కడ వార్త అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక సీఎం కు సర్కార్ కు
మరి ఇక్కడ వార్నింగ్లు ఇచ్చినా కూడా ఆయన రేవంత్ రెడ్డిలో మాత్రం మార్పు రావడం లేదు. రేవంత్ కు రెండో రోజు కూడా చీవాట్లేసిందని చెప్పి ఇక్కడ వార్త ప్రచురించింది. ఇక యూట్యూబ్ ఛానళ్లపై సర్కారు యుద్ధం, అయితే రాజీ లేకుంటే కేసులు, వ్యతిరేకత కట్టడికి సర్కారు కొత్త ఎత్తుగడ, 12 కోట్లతో యూట్యూబర్లతో బేరసారాలు, రంగంలో దిగిన సీఎం రేవంత్ మనుషులు, హెచ్వి అంశంలో ఎదురు దెబ్బతో నయా ప్లాన్, యూట్యూబ్ ఛానళ్లు సొంత మీడియా వల్లేనన్న ఆందోళనలో సర్కారట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్సియుకు సంబంధించి పూర్తిగా మీడియాను కట్టడి చేసింది. మీడియాను యూనివర్సిటీ లోపలికి అనుమతించలేదు. యూనివర్సిటీలో ఒక వ్యక్తిని బయటకు రానియలే, బయట వ్యక్తిని లోపల పోనీయలే. మరి ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో, మరి ఈనాడు అయితే, ఆంధ్రజ్యోతి అయితే, V6 అయితే, వీటన్నిటిని కూడా మరి తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్న రేవంత్ రెడ్డి మీడియాను మేనేజ్ చేసి మరి ఉద్యమాన్ని అణిసివేద్దామని చూసినా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. ఇటు విద్యార్థులు వాళ్ళ సెల్ ఫోన్ లో చూసిన ఆ ఫుటేజ్ అంతా కూడా వివిధ యూట్యూబ్ ఛానళ్లు హైలైట్ చేయడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా వాళ్ళకు మద్దతు లభించింది. మరి ఇక్కడ సర్కారు పూర్తిగా అబాసు పాలైంది. 400 ఎకరాల అది జంగల్ ఉన్నది. దానిలో వివిధ రకాల పక్షులు ఉన్నాయి, వివిధ రకాల జాతుల జంతువులు ఉన్నాయి, అదేవిధంగా వివిధ వృక్ష జాతులు ఉన్నాయి. వీటన్నింటినీ విధ్వంసం చేస్తా ఉన్నదని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇక్కడ సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి. దీనికి అంతటి కూడా యూట్యూబర్లే కారణం అని చెప్పి ఎవరెవరైతే మెయిన్ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళందరినీ కొనుగోలు చేయడానికి 12 కోట్లతోటి బేరసారాలు చేస్తా ఉన్నదట. అయితే కొనేద్దాం లేదంటే కేసులు పెట్టేద్దాం, ఇప్పటికే ప్రతి యూట్యూబర్ మీద కూడా కేసులు అవుతున్న పరిస్థితి. చిన్న చితక పెద్ద ఎవ్వరూ తేడా లేదు. నిన్నటికి నిన్న మరి ఇక్కడ క్రిషాంక్ మీద, అదే విధంగా కొంట దిలీప్ మీద వాళ్ళు ఏదైతే సర్కారు తీరును ఎండగడతా ఉన్నారో వాళ్ళ మీద ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిరని చెప్పి కూడా వాళ్ళ మీద మరి కేసులు నమోదు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రేవంత్ పాలన సగం సగం ఆగమాగం, కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి మాయ చేసింది. అసెంబ్లీ బయట లోపల రేవంత్ అబద్ధాలే. దేవుళ్ళ మీద ఒట్లేసి మాట్లాడారు. దేవుళ్ళ మీద కాదు, దేని మీదనైనా కూడా మరి వాళ్ళు ఒట్లేస్తారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు గాని 420 హామీలు గాని అమలు చేసుడు మాట దేవుడెరుగు. అమలు ఎందుకు చేస్తలేవు అనంటే గత ప్రభుత్వం అని చెప్పి ప్రతి దానికి గత ప్రభుత్వం మీద నిందలేసి తప్పుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప తాము ఇచ్చిన హామీలలో మరి ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ఇప్పటి వరకు అయితే ప్రణాళికలు లేవు. మరి ఇక్కడ జీతాలు ఇవ్వడానికే దిక్కులేక మరి ఏదైతే సర్కారు పూర్తిగా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ఆదాయం పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో భూములు అమ్మడమే మరి ఇక్కడ ప్రత్యామ్నాయంగా మారింది. దాంతో మరి యూనివర్సిటీ భూములకు ఎసరు పెట్టి ఈ రోజు అబాస్ పాలైన విషయాన్ని అయితే మనం గమనించవచ్చు. నిజాలు చెప్తే యూట్యూబర్లను జైల్లో పెడుతున్నారు. డిజిటల్ మీడియాపై తప్పుడు కేసులు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలే. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పార్లమెంట్ లో ఏం మాట్లాడుతున్నానంటే 100 గొడ్లను తిన్న రాబందట, నేను శాఖాహారిగా మారిన అన్నట్టున్నది వీళ్ళ మాట. చూసుకున్నట్టయితే వీళ్ళ ప్రభుత్వాలు ఉన్న కాడ తెలంగాణలో యూట్యూబర్లను ఏ విధంగా వేధిస్తా ఉన్నారో మరి ఈయన ఆ మాట మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే నిజాలు చెప్పే యూట్యూబర్లను జైల్లో పెడుతున్నారట బీజేపీ వాళ్ళు. మరి నువ్వు చేస్తున్న పనేంది, నీ ముఖ్యమంత్రి చేస్తున్న పనేంది, ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న యాగం పరిస్థితి ఏందనే విషయాన్ని కూడా ఒకసారి గమనించాలి కేసీ వేణుగోపాల్. మరి ఇక్కడ నీ రాష్ట్రంలో, మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో మీరు ఆదర్శంగా నిలిచిన తర్వాత బీజేపీని విమర్శించాలి కానీ మేము మాత్రం అక్కడ జైల్లో వేస్తాం, మీరు మాత్రం మీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని జైలు వేయకద్దు అని అంటే నువ్వే చేస్తానో వాళ్ళని చేస్తానో మీకు అడిగే నైతిక హక్కే లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పనులు ఆపేయండి అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా పొద్దున్నేమో మరి ఇక్కడ ఉద్రిక్తత ఉండే హెచ్సిలో సాయంత్రం వచ్చేటప్పటికి మరి ఆ ఏదైతే ఉధృతంగా మరి ఇక్కడ నిరసనలు వ్యక్తం చేసిన విద్యార్థులు ఒకవైపు వర్షం పడుతుంటే కూడా మరి డాన్సులు చేసుకుంటా ఏదైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పనులు ఆపాలని చెప్పి బుల్డోజర్లకు బ్రేకులు వేసిందో విద్యార్థులు నాట్యాలతోటి తమ సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు కూడా ప్రకటన చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక ఇప్పుడు తప్పుతలేదు ఆంధ్రజ్యోతికి ఇటువంటి వార్తలు రాయక తప్పని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం అబాస్ పాలైంది. ఇంకా ప్రభుత్వంకు ఇటువంటి విషయాలు బయటకు వచ్చిన విషయాలను కూడా దాస్తే మరి మేము రాయకుండా ఆగితే మాది కూడా మా పరువు కూడా పోతుంది అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించింది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డిని బదనాం చేస్తలేను, నేను ప్రధాన కార్యదర్శిని బదనాం చేస్తానని, దీనికి అందరికీ కారణం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని ఈ కిట్టిగాడైతే మర్చిపోతలేడు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏదైతే జైలుకి సుప్రీంకోర్టు
మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్ జైలుకి అని చెప్పి మరి సీఎస్ అంటే రేవంత్ రెడ్డిని అన్నట్టు కాదా, మరి వీరికి తెలియదా? ఏదో అంటే ప్రజల నుంచి ఎంతో కొంత డైవర్ట్ చేయాలి, ఈ ప్రభుత్వాన్ని అంటే రేవంత్ రెడ్డిని అనలేదు, కేవలం అధికారిని అన్నది అన్నట్టు చూపించాలని చెప్పి ఆమె ఫోటో వేసి ఇక్కడ ఇంత పెద్ద వార్త రాసిండు. రేవంత్ రెడ్డి అస్తవ్యస్త నిర్ణయాలతోటే ఈ దుస్థితి వచ్చిందనే విషయాన్ని మాత్రం ప్రజలకు చెప్పడం లేదు ఇప్పటికి కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో అది ఎట్టి పరిస్థితులలో హెచ్సియు భూములను అమ్మే అవకాశం లేదు, దాన్ని పూర్తిగా ఏదైతే పార్కులు, ఏదైతే లేకులు, అదేవిధంగా రాకులు, అదేవిధంగా ఆ జింకలన్నింటినీ నెమలన్నింటినీ బయటికి తోలే పరిస్థితి లేదు కాబట్టి కొత్త రాగం అందుకున్నాడు. 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ అట. మరి నువ్వు ఎకో పార్క్ చేస్తాను, నువ్వు చెట్లేందుకు కొట్టేసినావు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాలి. అంటే జనం తిరగబడితే ఒక లెక్క, తిరగబడకపోతే ఒక లెక్క అని చెప్పి ఇక్కడ ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాలని కలిపి ఏర్పాటు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో వసతులు, హైదరాబాద్ కి తలమానికంగా నిర్మాణం, భాగస్వాములతో సంప్రదింపులకు యోచన, 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు అని చెప్పి మరి ఇక్కడ దిద్దుబాటు చర్యలకు దిగుతా ఉన్నాడు. ఈ 400 ఎకరాలను కాంక్రీట్ జంగల్ గా మార్చడానికి రియల్ ఎస్టేట్ చేస్తా అన్న రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా మరి ఇక్కడ దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఇక 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ అట. ప్రభుత్వ భూమి ఇక్కడ కూడా వీరి పైత్యం వదలలేదు. ప్రభుత్వ భూమి 400 ఎకరాలు కాకుండా హెచ్సియు 1600 ఎకరాలు. హెచ్సియు కూడా 1600 ఎకరాలు, మరి 400 ఎకరాలు, 2000 ఎకరాలు అంతా కూడా ప్రభుత్వ భూమే. అది ఆల్రెడీ యూనివర్సిటీకి ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన భూమి. ఇది ప్రభుత్వ భూమి అంటే అది ప్రభుత్వ భూమే, ఇది ఏదైతే యూనివర్సిటీ భూమి అంటే అది కూడా యూనివర్సిటీ భూమే. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ మెడలు వంచిండ్రు విద్యార్థులు, ప్రభుత్వాన్ని మెడలు వంచిండ్రు. ఇక్కడ కోర్టులు జోక్యం చేసుకుని విద్యార్థులకు అండగా నిలిచినాయి. వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా వాళ్ళకు మద్దతుగా నిలవడంతో ఈ రోజు సర్కారు మెడలు వంచింది. కానీ ఇక్కడ మరి ఇక్కడ సర్కారు రెండోసారి అబాస్పాలైంది. లగచర్ల విషయంలో దేశవ్యాప్తంగా పరువు తీసుకున్న రేవంత్ రెడ్డి హెచ్సియు వ్యవహారంలో కూడా దేశవ్యాప్తంగా పరువు తీసుకుని ఏదైతే విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అండగా నిలిచిందో వాళ్ళను ఏ విధంగా మరి ఇక్కడ జూటా చేసిండు రేవంత్ రెడ్డి, వాళ్ళను ఏ విధంగా మోసం చేసిండు అనేది హెచ్సియు ఘటన ద్వారా విద్యార్థులందరికీ కూడా తెలమైంది. అదేవిధంగా ఓయూ యూనివర్సిటీలో కూడా ఆంక్షలు పెట్టడం ద్వారా ఆ ఓయూ విద్యార్థులకు కూడా అర్థమైంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ మీద మండిపడుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా రాహుల్ సూచన అట. మరి ఇక్కడ ఏదైతే బీసీ దాని కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మరి ఇక్కడ చెప్పి ఇక్కడ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని మరి ఇక్కడ ఏదైతే బీసీ నేతలందరూ కూడా పోయి కలిసి మొన్నటి రోజున ఏదైతే బీసీలకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున మరి ధర్నా జరిగిందో దానిలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ మేము 42% చట్టసభలలో మేము ఇక్కడ ఆల్రెడీ మేము చట్టం తీసుకొచ్చినాం, ఇక కేంద్ర ప్రభుత్వం అనుమతించడమే చాలు అని చెప్పి బీజేపీ కోర్టులో వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏది ఏమైనా 42% అమలు చేయకపోతే కాంగ్రెస్ ను ఉరేయడానికైతే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ బీసీల విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 25,000 మంది టీచర్ల నియామకాల రద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, మమతా ప్రభుత్వానికి జైలుకు నియామకాల ప్రక్రియ అంతా అవకతవకలేనన్న ధర్మాసనం. నోట్ల కట్టల జడ్జిని బదిలీ చేసినట్టు టీచర్లను బదిలీ చేయొచ్చు కదా, ఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పేది ఎవరని చెప్పి మరి ఇక్కడ ఏదైతే టీచర్లు డిఎస్సి ద్వారా టీచర్ల నియామకం చేపట్టిందో పశ్చిమ బెంగాల్ సర్కారు అవన్నీ అవకతవకలే ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదైతే మరి నియామకం చేసిన 25,000 మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. మరి ఇది ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా మారిన పరిస్థితి. మరోవైపు నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ మరి సుప్రీంకోర్టును కూడా ఏదైతే నోట్ల కట్ల జడ్జిని మరి ఆయనను తొలగియలే కదా, మరి ఈ టీచర్లు ఎందుకు తొలగిస్తారు, ఆయన ఏదైతే బదిలీ చేసిరో వీళ్ళని కూడా అట్లే బదిలీలు చేస్తే బాగుండేది కదా అని చెప్పి మరి ఇక్కడ ఆమె అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. మరి 25,000 మందిని ఒకసారి తొలగిస్తే పాఠాలు ఎవరు చెప్తారని కూడా ఆమె సుప్రీంకోర్టును ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ పచ్చ జెండా, అర్ధరాత్రి దాటే వరకు వాడివేడి చర్చ, సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం. ముస్లింల హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తిన విపక్షాలు. సవరణ వారీగా ఓటింగ్ ఇక రాష్ట్రపతి ముందుగా చెప్పి అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది. వక్ఫ్ బోర్డు బిల్లు మరి ఇక్కడ సవరణలు చేసిన దానికి ఆ సవరణల ప్రకారం మరి ఖచ్చితంగా ఇప్పటి వరకు ముస్లింలకు
మరి ఇక్కడ అనేక విస్తృత అధికారాలు కల్పించింది వక్ఫ్ బోర్డుకు. కాంగ్రెస్ ఉన్నప్పుడు రోజు కాంగ్రెస్ విస్తృత అధికారాలను ఇచ్చుకుంటూ వచ్చింది. చివరికి వాళ్ళు ఎక్కడన్నా ఒక్కరోజు ఆ స్థలాన్ని వాడుకున్నా అది వాళ్ళకే చెందుతుంది అని చెప్పి పుసుక్కన ఏదైనా గ్రౌండ్ లోనో లేకపోతే ఎల్బీ స్టేడియంలో మొన్న ఇఫ్తార్ విందు పెట్టిండ్రు. ఆ ఎల్బీ స్టేడియంలో మా ఇఫ్తార్ విందు జరిగింది కాబట్టి ఇది మాదే, ఈ వక్ఫ్ బోర్డుకే చెందుతుంది అని అంటే ఆ ఎల్బీ స్టేడియాన్ని కూడా వక్ఫ్ ఇవ్వాల్సిన మరి అలాంటి నిబంధనలు పెట్టి కాంగ్రెస్ ముస్లింల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. వాటన్నిటి కూడా బీజేపీ చెక్ పెట్టి ఇక్కడ వక్ఫ్ బోర్డులో సవరణలు తీసుకొచ్చింది. దాని ద్వారా మరి ఇక్కడ ఖచ్చితంగా ముస్లింలకు మరి ముస్లింలలో అన్ని స్థాయిల వాళ్ళకు కూడా రక్షణ ఉంటది. అదే విధంగా ప్రభుత్వ భూములకు ప్రైవేట్ భూములకు కూడా రక్షణ కల్పించే అవకాశం ఉంటది. దీని ద్వారా మరి ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు బిల్లును అన్ని పక్షాలు ఆమోదించాల్సిందే. ఇది కేవలం వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ముస్లిం ఓట్ల కోసం మాత్రమే వ్యతిరేకించారు తప్ప వాళ్ళ లోపల కూడా మరి వక్ఫ్ బోర్డు అనేది ఈ బిల్లు సవరణ బిల్లు అనేది మరి వాళ్ళు స్వాగతించాల్సిన అంశం అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.